హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ ఏం చేద్దామంటే ఎండిపోయిన జొన్న రొట్టెలు 2 ఉన్నాయి, ఎండిపోయిన చపాతీలు 2 ఉన్నాయి. సో వాటితో ఒక నైట్ డిన్నర్కి ప్రిపేర్ చేసుకుందాం అనమాట. సో చాలామందికి ఇవి అంటే మనం చపాతీలు కానీ జొన్న రొట్టెలు కానీ చేయంగానే ప్రాపర్గా క్లోజ్ చేస్తాము. దానివల్ల ఏంటంటే మెత్తబడిపోతాయి, లేదంటే బూజు వస్తాయి, స్మెల్ వస్తుంది ఒక రకంగా. అలా కాకుండా ఏంటంటే ఎనీథింగ్ ఒక జాలి అంటే ఎయిర్ ఫ్లో ఉన్నది పెట్టడం వల్ల మనకు చక్కగా ఇలా డ్రై అయిపోతాయి కానీ పాడైపోవు అండ్ స్మెల్ కూడా రావన్నమాట. ఇలా చక్కగా జొన్న రొట్టెలు కానీ చపాతీలు కానీ మిగిలిపోతే ఏం చేయండి అంటే దాని మీద ఒక ప్లేట్ పడేసి మొత్తం కంప్లీట్గా ముయ్యకుండా గాలి ఆడేటట్టు ఏదన్నా ఒక జాలి లాంటిది మూసి పెట్టాడు అనమాట. సో ఆ మూసి పెట్టడం వల్ల ఇలా అవుతుంది. అప్పుడప్పుడు దీన్ని అలా వేడి చేసుకొని మంచిగా చెప్పాను కదా, పచ్చిపులుసులో పప్పుచారులో వేసుకొని తినొచ్చు. లేదు అంటే ఒక చిన్న అందరు తినాలంటే దాన్ని తినరు కదా, కొందరికి ఇష్టం ఉండదు. అందరిని తినేటట్టు మనం చేయాలి, ఇంట్లో వేస్ట్ చేయొద్దు. సో కాబట్టి ఎస్పెషల్ ఈ టైంలో సో దాన్ని ఒక స్నాక్ అనాలా, స్నాక్ కూడా పనిచేస్తుందేమో, స్నాక్గా కూడా. కానీ ఈరోజు మాత్రం మేము డిన్నర్కి ప్రిపేర్ చేసుకుంటున్నాం దాన్ని. రొట్టెలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి డిన్నర్ ప్రిపేర్ చేసిన ప్రాసెస్ చూడండి. జస్ట్ చాలా చాలా సింపుల్ ప్రాసెస్, ఫటాఫట్ అయిపోతుంది. ఎండిపోయిన జొన్న రొట్టెలు, చపాతీలు, లెఫ్ట్ ఓవర్ రోటీస్ అనమాట. వాటిని ఏం చేయాలంటే లైట్గా తాలింపు పెట్టుకోవాలి. దానికి పెట్టుకోవడానికి ఆనియన్స్ అండ్ మిరపకాయలు, ఇది పుదీనా అండ్ కొత్తిమీర అనమాట. సో ఇది కరివేపాకు, టమాటాలు అనేవి ఆప్షన్ అండి, మీ ఇష్టము. నాకు కొంచెం మధ్య మధ్యలో పులుపు తగులుతుంటే బాగుంటుంది కాబట్టి నేను టమాటాలు చూస్ చేసుకున్నాను. లేకపోయినా బాగానే ఉంటుంది. పైనుంచి ఒక నిమ్మకాయ పెట్టుకుంటే బాగానే ఉంటుంది, లేకపోయినా బాగుంటుంది. ఏది లేకపోయినా కూడా బాగుంటుంది. సో ఇప్పుడు ఆ జొన్న రొట్టెలు ఏం చేద్దామో చూడండి. మిక్సీ జార్, ఒక తిప్పుడు తిప్పేద్దాం. కొంచెం కచ్చాపచ్చ పేస్ట్ లాగా చేయొద్దు. ఇప్పుడు చపాతీ, గోధుమ రొట్టె. వాటర్ అది ఏం యాడ్ చేయొద్దు. కొంచెం కచ్చాపచ్చ, కొంచెం ఇలా అయిపోయిందనమాట. దీంతో తాలింపు పెట్టుకొని సూపర్గా తిందాం రండి. చక్కగా గిన్నె పెట్టుకొని నూనె వేసుకుందాము. ఎక్కువ ఏం అవసరం లేదు, కొంచెం, చాలా కొంచెము ఆవాలు, దాంట్లో మిరపకాయలు, ఉల్లిపాయలు. నేనైతే పుదీనా కొత్తిమీర వేస్తున్నాను. సో లేదంటే ఆ టైంకి మన దగ్గర కొంచెం చిన్న పాలకూర కట్ట అలా ఉంటే కూడా వేసుకుంటే ఇంకా మంచిదన్నమాట. ఫ్రెష్ కరివేపాకు. ఇవన్నీ బాగా ఎక్కువ మగ్గక్కర్లేదన్నమాట, జస్ట్ అలా కచ్చపచ్చ వేయించుకుంటే సరిపోద్ది మనకి. కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టి ఇలా వేసేసుకోవాలి. అంటే మనకు ఇప్పుడు నూడిల్స్లో వాటిలో ఇలా వేసి ఇలా అంటారు కదా, అదనమాట విషయం. కాస్త ఇలా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు మిగతావి వేసేసుకోవడమే. టమాటో మీ ఆప్షన్, పుదీనా, కొత్తిమీర, మనకు కావాల్సినంత సాల్ట్ చాలు. ఈ టైంలో ఏం చేద్దామంటే మనం మిక్సీలో అలా తిప్పుకున్న
మిగిలిపోయిన జొన్న రొట్టెలు, మిగిలిపోయిన చపాతీలు ఇలా వేసేసుకుందాం. ఇంత పొడిగా ఇలా తినలేము కదా. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం సిమ్లో పెట్టుకొని కాస్త నీళ్ళు జీలకరిద్దాం. అంతే, ఎక్కువ వద్దు. ఎక్కువ వస్తే మళ్ళీ ముద్ద ముద్ద అయిపోద్ది మనకి. జస్ట్ అంది. సూపర్ ఉంది. తీసేసుకోవడమే, అయిపోయింది. రైట్, బౌల్లోకి తీసేసుకుందాం. స్టవ్ ఆపేద్దాం. అయిపోయింది కదా. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇదన్నమాట ఎండిపోయిన రొట్టెలతోటి కమ్మగా చేసుకున్న స్నాక్, లేదంటే టిఫిన్ ఏదైనా అనుకోండి, కానీ బాగుంది. ఇట్లా ఉప్మా అనుకోండి, ఉప్మా బెటర్. ఎండిన రొట్టెల ఉప్మా దీని పేరు. ఓకేనా? ఇదన్నమాట విషయం. సూపర్గా ఉంటుంది. టేస్ట్ చేసి మళ్ళీ నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. నాకు తెలిసి కొంతమందికి తెలుసు ఈ ప్రాసెస్. సో తెలిసిన వాళ్ళు ఇంకా వెరైటీగా ఏం చేస్తారో కూడా ఒకసారి నాకు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.